హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నీటిపై కాదు నీ కన్నీటిపై వంతెన కడత. ఈ కథని రచించిన వారు విజయ నిర్మల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సాహస్ ఫోన్లో మాట్లాడుతూ ఏదో బండికి తగిలినట్టుగా అనిపించి షడం బ్రేక్ వేసి చూశాడు. ఒక 4 సంవత్సరాల బాలుడు బండి ముందు చక్రం తగిలి దూరంగా పడిపోయాడు. బండి దిగి వెళ్ళి ఆ బాబుని లేవదీసి ఎత్తుకున్నాడు. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపటం లేదు. కుడివైపుకు పడిపోవడం వలన కాలు చెయ్యి కొట్టుకుపోయి లైట్గా రక్తం వస్తుంది. తన దగ్గరున్న వాటర్ బాటిల్ నీళ్లతో అదంతా కడిగి కర్చీఫ్తో తుడిచి మంచినీళ్ళు తాగించి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. బాబు కళ్ళు తుడుస్తూ, మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. భయంతో మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ పిల్లాడి వైపు చూస్తుంటే, ఎల్లో టీ హార్ట్ పైన 10 అంకెల నెంబర్ మార్కుతో వేసి ఉంది. బహుశా ఇది ఫోన్ నెంబర్ అయ్యో వచ్చేమోనని అనుకొని డయల్ చేశాడు. హలో ఎవరు అనగానే, ఇక్కడ బాబు అని అనకుండానే, బాబు ఎక్కడ ఉన్నాడు, ఏమైంది, నా దగ్గర ఉన్నాడు, ఎక్కడికి తీసుకురావాలో చెబితే తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను, సరే అంటూ అడ్రస్ చెప్పింది. బాబును తీసుకుని వెళ్ళేటప్పటికి ఒక 60 సంవత్సరాలు పైన ఉన్న పెద్దావిడ నీలమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నిలబడి, ఎక్కడికి వెళ్ళావు సహజ్, మీ అమ్మ ఇంకా ఇంజెక్షన్ మొత్తులోనే ఉంది, లేచిందంటే గుండెలు అవసేలా ఏడ్చేది, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నువ్వు నా కళ్ళు కప్పి ఎలా వెళ్ళావు, అయినా ఈ దెబ్బలేంటి అంటూ సాహస్ వైపు చూసి, అయ్యో నిలబడే ఉన్నావా బాబు అంటూ పాత ప్లాస్టిక్ కుర్చీ ఒకటి తెచ్చివేసింది. చుట్టూ చూశాడు. రేకుల షెడ్డు ఇల్లు 2 పోర్షన్లాగా ఉంది. మరీ మాస్ ఏరియా లాగా ఉంది అనుకొని తన అజాగ్రత్త మూలంగానే బాబు పడిపోయాడని క్షమించమని కోరి ఆమెకు చెప్పి బండి దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయబోతుంటే, సహజ్ అనే గొంతు విని వెనుకకు చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. మరుసటి రోజు అదే దారిన వెళుతున్న సాహస్కు సహజ్ గుర్తుకు వచ్చి నిన్న తగిలిన దెబ్బలకు ఆయింట్మెంటు, తినడానికి బిస్కెట్స్ తీసుకొని వెళ్ళాడు. ఆ పెద్దామె నీలమ్మ, సహజ్ ఆరు బయట కూర్చుని ఉన్నారు. సాహస్ను చూసి, ఏమిటి బాబు మళ్ళీ వచ్చావు అంది నీలమ్మ. ఏమీ లేదమ్మా, నిన్న నా వలన బాబుకి దెబ్బ తగిలింది కదా, వాళ్ళ అమ్మా నాన్నలకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అంటూ కవరు సహజ్కు చేతిలోని కవరు ఇవ్వబోతే తీసుకోకుండా దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ అలా ఎవరి దగ్గర తీసుకోకూడదు అని చెబుతూ ఉంటుంది, అందుకే తీసుకోలేదు. అయినా వాళ్ళమ్మ ఇప్పుడు రాదు. వాళ్ళ నాన్న లేడు బాబు, ఇంతకీ మీకు బాబుకు ఏమవుతాడు అంటూ దూరంగా నిలబడిన బాబుని చేతిని పట్టుకొని నీలమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సాహస్. బాబు నాకు ఏమవుతాడు అంటే ఏం చెప్పను బాబు, మేము ఒకరికి మరొకరం ఆత్మీయులం, అంతేకాని బంధుత్వం అయితే మాత్రం లేదు. బాబుపై ఇంత శ్రద్ధ ప్రేమ చూపిస్తున్నారు, అలా బలపడిపోయింది మా మధ్య బంధం అంటూ పిల్లాడి ముద్దు పనులు చెప్తూ నీలమ్మ వింటున్న సాహస్ మధ్య మధ్యలో బాబును ముద్దాడుతూ ఈ లోకాన్ని మర్చిపోయారు. అమ్మ అన్న పిలుపుతో అందరూ ఈ లోకంలోకి వచ్చారు. తొందరగా వచ్చావేంటి అని నీలమ్మ అమ్మ అని సహజ్ వాళ్ళ అమ్మ బాబు అనగానే అటువైపు తిరిగి ఉన్న సాహస్ వెనుతిరిగాడు. కొత్త వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్న బాబు తల్లి కూడా అప్పుడే చూడటంతోనే నువ్వా అంది. నువ్విక్కడా అని పూర్తి చెయ్యనివ్వకుండానే సాహస్ చేతిలో ఉన్న బాబు చేతిని గట్టిగా లాగేసి, ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళవద్దన్నానా అని సహజ్ ఆ చెంప ఈ చెంప వాయించేసి పూనకం వచ్చిన దానిలా ఊగిపోతుంది. చిన్నపిల్లాడిని అలా కొట్టవచ్చా అని అంటున్న నీలమ్మను చూసి, ఇంటికి ఎవరిని పడితే వాళ్లను రానివ్వకూడదు కదా అంటూ కళ్ళు తిరుగుతున్నాయేమో గోడ ఆసరా కోసం వెళుతూ కింద పడిపోయింది. నీలమ్మ అతి బలవంతం మీద లేవదీసి మంచం మీద పడుకోబెట్టింది.
ఊహించని ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని సాహస్ దారిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటరు డాక్టరు గారిని తీసుకువచ్చాడు. డాక్టర్ గారు పర్వాలేదు అన్న తర్వాత కళ్ళు తెరవకముందే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన సాహస్ అలా కూర్చుండిపోయాడు. ప్రశస్త ఇక్కడెందుకు ఉంది? ఆ బాబు తన బాబేనా? సహజ్ తండ్రి ఎవరు? ఏమన్నట్లు? ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న సాహస్ను తల్లి భోజనానికి పిలిచిన ఆకలి లేదని వద్దన్నాడు. ప్రశస్త తనను చూస్తేనే అగ్నిగుండంగా రగిలిపోతుంది. రగలదా మరి? తను చేసిన అపరాధం అలాంటిది. స్పృహలోనికి వచ్చిన ప్రశస్త సాహస్ కోసం చూస్తుంటే అది గమనించిన నీలమ్మ, ఆ బాబు నీకు ఇంతకు ముందే తెలుసా? నీకు అతనిని చూడగానే అంత కోపం ఎందుకు వచ్చింది? డాక్టర్ గారిని తీసుకొచ్చి నీకు పర్వాలేదు అని చెప్పాక వెళ్ళిపోయాడు అంది. అమ్మ, అతనిని మన ఇంటి ఛాయలకు పొరపాటును కూడా రానివ్వకు. అలాగే అంది. ప్రశస్త వివరాలు ఎలా తెలుసుకోవాలి? ఆ ఇంటికి వెళితే తనను చూడగానే మళ్ళీ అప్సెట్ అవుతుందేమో అనుకుంటూ ఆ వీధి మొదటిలోని బండిని ఆపి ఆలోచిస్తున్నాడు. ఇంతలో కూరగాయల సంచితో వస్తూ నీలమ్మ కనపడింది. అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళాడు. బాబు, ఏమనుకోవద్దు. నిన్ను మా ఇంటికి రానివ్వొద్దని ప్రశస్త గట్టిగా చెప్పింది అంది నిలబడకుండా నడుస్తూ. నేను ఒట్టేసి చెప్తున్నా, నా వలన మీకు ఏ హాని జరగదు. కానీ ప్రశస్త ఇక్కడికి ఎలా వచ్చిందో మాత్రం చెప్పు. నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే నీ పాదాలు పట్టుకుంటా. దయచేసి చెప్పమ్మా అన్నాడు చేతులు పట్టుకొని. అలా మొండిగా అడిగితే ఎలా బాబు అంది చేతులు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. ఆ చేతులను అలాగే పట్టుకుని దగ్గరలోని చెట్టు నీడకు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండమ్మా అన్నాడు. చెప్పడానికి ఏముంది? జీవితం కన్నీటి కాలవ. 4 సంవత్సరాల క్రితం మా ప్రక్కనే ఉన్న పెద్ద కాలువ దగ్గరకు బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళాను. అక్కడ వంతెనపై నుండి ఈ అమ్మాయి కాలువలోనికి దూకేసింది. అది గమనించిన నేను చుట్టుపక్కల వాళ్ళను పిలిచి నీళ్లల్లో నుండి బయటికి తీయించి మా ఇంటికి తీసుకొచ్చాను. నిండు చూరాలు. కొంచెం తేరుకున్న తర్వాత, ఒకరోజు నీ వివరాలేమిటి? ఎందుకు నిండు నెలలో ప్రాణం తీసుకోవాలనుకున్నావు అని అడిగాను. మాట్లాడలేదు. పదే పదే అడుగుతుంటే నోరు విప్పింది. తన మూలంగా దిగులుతో, అవమానంతో తల్లిదండ్రులు చనిపోయారని, బంధువులు స్నేహితులు అసహ్యించుకున్నారని, ఏమీ దిక్కుతోచక ఇంకా ఈ భూమి మీద ఉండటం అనవసరం అనిపించి అంటూ ఆగింది. నీ మీద వాళ్ళందరికీ అంత అసహ్యం ఎందుకు? నీ భర్త ఏమయ్యాడు అని అడిగాను. శోకాలు పెట్టి ఏడుస్తుంటే ఆపడం నా వల్ల కాలేదు. అయినా విషయం తెలుసుకోవడానికి పదే పదే అడగటంతో ఒక మానవ మృగం నన్ను స్థితికి తీసుకొచ్చింది అంది వెక్కిళ్ళ మధ్య. అంటే నీకు పెళ్ళి అనబోతుంటే కాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. నేను వెనక ముందు ఆలోచించకుండా ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి మెడలో వేసుకోమన్నాను. ఇరుగు పొరుగు వారితో మా బంధువుల అమ్మాయిని భర్తతో గొడవపడి అలా కాలవలో దూకిందని చెప్పాను. లేకపోతే అందరూ చులకనగా చూస్తారు. తరువాత నెలలోనే సహజ్ పుట్టాడు. ఏ జన్మ బంధమో తెలియదు కానీ ప్రశస్తను బిడ్డకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతున్నాను. కానీ నా బాధ నాకుంది బాబు. ఏమిటమ్మా? నేను ఎన్నాళ్ళు ఉంటాను? నా తర్వాత వీళ్ళను ఎవరు కాపాడుతారు అంటూ కళ్ళు తుడుచుకొని, నువ్వు అడుగుతూ ఉంటే ఆగలేక చెప్పేశాను. కానీ నీ పెదవి దాటి ఎవరికైనా చెప్పావా? నా మీద ఒట్టే అంటూ అతని చేతిని తల మీద పెట్టుకుంది. అయినా బాబు, నువ్వు బస్తీ మనిషిలా ఉన్నావు. ఈ చిన్న పల్లెటూరులో నీకు ఏం పని? నువ్వన్నది నిజమే. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. అందుకని ఇక్కడ పొలాలు అమ్మకం పెట్టారంటే చూడటానికి వచ్చాను. తర్వాత విషయం మీకు తెలిసిందే అన్నాడు. వాడెవడో నా ఊపిరి పోయే లోపల నా కంట పడ్డాడా? వాడి పని చెప్పను అంది ఎర్రబడిన కళ్ళతో. అమ్మ, మీరు ఎదురు చూస్తున్న మానవ మృగాన్ని నేనే అని పూర్తి చెయ్యకుండానే ఆ చెంప ఈ చెంప వాయించేసింది. కుట్టమ్మ, నా బోటివాడికి ఇంకా పెద్ద శిక్ష పడాలి. మీరు నన్ను ఏం చేసినా ఒక్కసారి ప్రశస్తతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏం మాట్లాడతావు?
నన్ను నా పిల్లాడిని పూడ్చిపెడతావా? నా కన్నీటి కాలవల లోతులు చూస్తావా? అంది నీలమ్మను వెతుక్కుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశస్త. సహజ్ ఎటన్నా వెళ్ళిపోతాడేమో, నేను వెళుతున్నా, త్వరగా రా అంటూ నీలమ్మ వెళ్ళిపోయింది. నువ్వు ఎలాగైనా అర్థం చేసుకో, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదని, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వివరించాలని నిన్ను కిడ్నాప్ చేశాను. కానీ నువ్వు వినిపించుకోకుండా నా అహాన్ని రెచ్చగొట్టడం వలన అలా నాకు జీవితంలో ఎప్పుడు కనిపించినా నా బిడ్డతో పాటు నీ కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డను గురించి అలా అనుకు. నీకోసం నేను చాలా చోట్ల వెతికాను, వెతుకుతూనే ఉన్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించి నిన్ను పిల్లాన్ని చూపించాడు. దేవుడు నన్ను ఇంకా లోయలోకి తోస్తున్నాడు. నీకోసం వేచి ఉన్నాను. నీ ఇంటికి సెక్యూరిటీగా, బాబుకు నీకు రక్షగా ఉంటాను. అంటే నా జీవితంలోనికి వస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అందుకే కుమిలిపోతున్నాను. నేను లేకపోతే బిడ్డ, నువ్వు అనాథలైపోతారు. మేము అనాథలమే, కొత్తగా అయ్యేదేముంది? నీ ఇంటికి కాపలా కాసే కుక్కకు ఇచ్చినట్లు నీ వరండాలో కాసింత చోటివు. నీ ముఖం నాకు చూపించుకు అంటుండగానే ఇక్కడ ఏమి జరుగుతుందోనని సహజ్ను తీసుకొని నీలమ్మ వచ్చింది. అమ్మ, నేను ఎంత ప్రాధేయపడనా నన్ను అర్థం చేసుకోవడం లేదు. గతమంతా ఏడ్చి ఏడ్చి కన్నీటి కాలువైన కన్నీటిపై వంతెన కట్టి భవిష్యత్ అంతా కళ్ళలో పెట్టుకొని తల్లి బిడ్డలను చూసుకుంటానంటే మొండితనంతో అంగీకరించడం లేదు. మా అమ్మ నాన్నలు వస్తున్నారు. నా ఆస్తులన్నీ సహజ్ పేరున రాస్తాను. తను అలాగే జీవితాంతం ఒంటరిగా ఉండని. నేను ఏ నుయ్యో గొయ్యో అంటూ ఉండంగానే సాహస్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి సాహస్ పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా ప్రశస్త కోసమే తన జీవితమని, తను కనిపించకపోతే ఎలా ఒంటరిగానే ఉండిపోతానన్నాడు. మా మొర ఆలకించి కనిపించింది. జరిగిందేదో జరిగింది. వీళ్ళిద్దరికూ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేస్తాం అంది సాహస్ వాళ్ళ అమ్మ. భలే ముద్దుగా ఉన్నాడు ఈ బుల్లోడెవరు అన్నాడు సాహస్ తండ్రి సహజ్ వైపు చూస్తూ. ఈ ముసలాళ్ళు ఎవరమ్మా? అంకుల్ చుట్టాలా అన్నాడు సహజ్ వాళ్ళ వైపు చూసి. తప్పు, అలా అనకూడదు. ఆయన అంకుల్ కాదు, మీ డాడీ. వారిద్దరూ మీ నాయనమ్మ తాతగారు అంది సహజ్ను వాళ్లకు అందిస్తూ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.